దాదాపు 6-7 నెలల తేడాలో ముగ్గురు పుట్టారు. సుభద్రాచార్యులు వారు కొడుక్కి తండ్రి పేరు పెట్టారు చిన్న తిరుమలాచార్యులు. బుల్లిరాజు గారు కొడుక్కి వేటలో పులిపంజాతో చచ్చిపోయిన చిన్నాన్న వీరభూపతిరాజు గారి పేరు పెట్టారు. కైకవసికి పుట్టిన బిడ్డలో కెంపుల్లా మెరిసే 2 పేదాలు తప్ప ఏమీ కనిపించేది కాదు. శరీరం మంచి గంధంలా లేత పసుపు. పిల్ల అందగత్తె అని ఎవరూ చెప్పనక్కర్లేకుండానే పుట్టగానే అర్థమైపోయింది. నవనీతం అని సుభద్రాచార్యులే నామకరణం చేశారు. ముగ్గురివి 3 విభిన్నమైన స్వభావాలు, 3 ధోరణులు. గర్భష్టమాన కొడుక్కి పంచ సంస్కారాలు చేయించి శిఖ యజ్ఞోపవేతం ధరింపజేశారు సుభద్రాచార్యులు వారు. తనతో కూర్చోబెట్టి 3 పూటలా నిష్టగా సంధ్యావందనం చేయించారు. 4వ ఏటికే 16 పాసురాలు అనర్గళంగా చదివేవాడు తిరుమల. భగవద్గీత 2వ అధ్యాయంలో మొదటి 10 శ్లోకాలు ఎటు నుంచి ఎటు చదవమన్నా అక్షరం పొల్లుపోకుండా చదివేవాడు. ఊళ్ళో అందరికీ పెద్ద తిరుమలాచార్యులు వారు మళ్ళీ తమ ఊరికి వేయించేశారని పొంగిపోయారు. ఆచార్యులకి వైద్యం నేర్పించు స్వామి, పెద్దాయన పోయాక మాకు దిక్కు లేకుండా పోయింది అనేవారు ఊరి వాళ్ళు. కానీ సుభద్రాచార్యుల వారికి ఆలోచనలే వేరు. కొడుకుని కూతురులా పెంచారు. ఉదయం లేచినప్పటి నుండి తండ్రిని అంటిపెట్టుకునే ఉండేవాడు. నెలకు 2 మార్లు తండ్రితో పాటు నున్నగా క్షవర సంస్కారం చేయించుకునేవాడు. గోస్తాని స్నానం ముగిసి ఇంటికి రాగానే ద్వాదశ పుండ్రాలు దిద్దుకునేవాడు. గుడిలో అనునిత్యం పెరుమాళ్ళకి ఆరాధన, 5 విధులు, ధ్రువ, కౌతుక, స్నాపన, బలి, సైన. కొన్ని విధులు, కొన్ని ఆచారాలు, అయితే అన్నీ నిత్యకృత్యాలు. ముందు రోజు నిర్మల్యాన్ని స్వయంగా పక్కకు తీసేవాడు తిరుమల. కైకవసి అంతే భక్తిగా దానిని బయటకు చేర్చేది. తను నవనీతం కలిసి కూర్చిన మాలల్ని స్వామికి సమర్పించుకునేది. గర్భగుడిలో మూల విరాట్టు కుంతి మాధవస్వామి, 2 పక్కల శ్రీదేవి భూదేవి, కాస్త దూరంగా స్వామికి చామరం పడుతూ గంధర్వులు, పాదాల దగ్గర గరుడాళ్వారు ఆంజనేయస్వామి, ఎడమ చేత్తో మాధవస్వామి అభయం ఇవ్వడం ఇక్కడ విశేషం. కుడివైపు చక్రతాళ్వార్, ఎడంవైపు వేణుగోపాలస్వామి, రుక్మిణి సత్యభామ విగ్రహాలు, సత్యనారాయణమూర్తి విగ్రహం, గర్భగుడి పైన కళ్యాణమూర్తులు. ఆలయంలో అష్టదిక్పాలకులకి ప్రతిరోజు బలిహరణ ఉంటుంది. కళ్యాణోత్సవాల సమయంలో గ్రామ బలిహరణకు చక్రతాళ్వార్ తరలి వెళ్తారు. అన్ని మూర్తులకి వస్త్రాలు అలంకరించి స్వయంగా తోమాల సేవ చేసుకునేవాడు చిన్న తిరుమలాచార్యులు. రుక్మిణమ్మకు, వరదమ్మకు గర్భగుడిలో చిన్న తిరుమలాచార్యులు విప్ర నారాయణులా కనిపించేవాడు. ఆరాధనకి స్వయంగా పాత్రల్ని నెత్తిన పెట్టుకుని భోజనశాల నుంచి తెచ్చి తండ్రిగారి ముందుంచేవాడు. మంగళశాసనమయ్యాక తీర్థగోష్ఠి ఎల్లరికూ ఆలయంలోనే. రాత్రి స్వామికి పౌళింపు సేవ అయ్యాకనే కైంకర్యం. అతి పవిత్రంగా, అతి సరళంగా, అవ్యక్త మధురంగా కాలం ప్రవహించిపోతోంది. సుభద్రాచార్యుల వారికి సంబంధించినంతవరకు ఆయన జీవితంలో అదొక మధురమైన దశ. మరి వీరభూపతిరాజు గారి సంగతి? తెలివితేటల్లో తిరుమలాచార్యుల వారికి ఏమీ తీసిపోడు. కాకపోతే ఆ తెలివితేటలు అవలంబించిన దారి వేరు. తండ్రి హుక్కాని తండ్రికి అనుమానమైన రాకుండా పీల్చడం అతి చిన్న వయసులోనే ప్రాక్టీసు చేశాడు. గంజాయిలో చిన్న చిన్న నల్లమందు పాలు ఉన్నదని తెలీదు. అధికారం, అహంకారం తమ జన్మ హక్కు అన్న ఆలోచన ఆ రోజుల్లోనే భూపతిరాజు గారికి నరాల్లోనూ పట్టేసింది. వయస్సు ఇంకా కొసరుతున్నట్టుగా 10 ఏళ్లకే పచ్చని దెబ్బపండు లాంటి శరీరఛాయతో మెరుపు తీగలా తయారైంది నవనీతం. రాజుగారి అహంకారం, కైకవసి వినయశీలం కలబోస్తే ఏమవుతుంది? నువ్వేనా మా నాన్న ఉంపుడుగత్తె కూతురివి అని నిలదీశాడు భూపతిరాజు ఓసారి రోడ్డు మీద అడ్డం పడి. అందరూ చూస్తుండగా చెంప చెళ్ళు మనిపించేలా కొట్టింది నవనీతం. ఊరి నడిబొడ్డున ఆ దెబ్బ తుపాకీలా పేలింది. వెంటనే పగలబడి నవ్విన నవ్వు వినిపించింది. వెనకనే బుల్లిరాజుగారు బండి దిగారు. ఆ మాట ఆయనకి వినిపించిందని ఎవరూ గుర్తించలేదు. ఎప్పటికైనా అది మీ నాన్న కూతురని అర్థమైందిరా అన్నారు బుల్లిరాజుగారు ముఖంలో మర్యాదని పోనివ్వకుండా కొడుకు చెవి దగ్గర ముఖం పెట్టి. ఇక ముందు ఆ పిల్ల జోలికొచ్చావా తోటలో జీతగాళ్ళని పెట్టి తోలు ఒలిపిస్తా అని హోంకరించాడు. రానివ్వండి, ఆ పని నేనే చేసి పెడతా అని ఇద్దరి చెవి దగ్గరగా ముద్దుగాని నడిచి వెళ్ళిపోయింది నవనీతం. కితకితలు పెట్టినట్టు నవ్వుకున్నారు బుల్లిరాజుగారు. ఏకాంతంగా ఇంట్లో జరగాల్సిన ముచ్చట రోడ్డు మీద జరిగినందుకు విస్తుపోతూ అదేమీ తమకు అర్థం కానట్టు ఊర్లో మనుషులు ఎవరి పనుల్లోకి వాళ్ళు తిరిగిపోయారు.
రాజుగారి రహస్యం రోడ్డున పడిన అంతఃపురంలో ఉన్నట్టే. కాని ఆ రోజు నుంచి భూపతి రాజుగారు నవనీతం మీద పగబట్టారు. రాజుగారి పౌరుషం తాచుపాములా బుసకొట్టింది. ఆ రాత్రి రాజుగారి ఖాతాలో విస్కీ తాగుతూ, చెప్పండి బాబు, దాన్ని లేవదీసుకొచ్చి తమ ముందు బట్టలపై నిలబెట్టమంటారా అన్నాడు కత్తి గవర్రాజు మీసాలు దువ్వుతూ. ఎందుకనో చటుకొని లేచి గవర్రాజు మూతి మీద తన్నాడు భూపతిరాజు. భూపతిరాజు వయసు 12, గవర్రాజు వయసు 35. నవనీతాన్ని తన ముందు మరొకరు బూతుమాటంటే ఎందుకని కోపమొచ్చింది? ఆమె మీద పగబడితే తను పట్టాలి, దెబ్బతీస్తే తను తీయాలి. గవర్రాజెవడు? సుభద్రాచార్యుల వారికి బుల్లిరాజు గారికి కలిసినట్టు చిన్న తిరుమలాచార్యులకి భూపతిరాజు గారికి కలవలేదు. కానీ కైకవసి ఆ కుటుంబం మీదున్న భక్తి మమకారమంతా నవనీతానికి పూసుకొచ్చింది. ఆమె రక్తంలో పుణికి పుచ్చుకున్న సంస్కారంలో 2 ముఖాలున్నాయి. ఒకటి ఆలయంలో తల్లికి నీడై ప్రవర్తించేది, రెండో రోడ్డు మీద భూపతిరాజు గారి మీద విరుచుకుపడేది. సృష్టిలో ఎక్కడో ఏదో విచిత్రమైన లయ ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళకి దాని సౌందర్యం కనిపిస్తూనే ఉంటుంది. ఉన్నట్టుండి బుచ్చయ్యమ్మని కాపురానికి తీసుకువెళ్ళడానికి అల్లుడొచ్చినప్పుడే బెత్తరపోయారు మామ రఘుపతిరాజు గారు. ఆ పరిణామాన్ని ఆయన ఊహించలేదు. అన్నవరం కొండ మీదకి తడిబట్టలతో ఎక్కి ఆ రోజు నుంచే మందు ముట్టనని దేవుని ముందు ప్రమాణం చేశారు. బుచ్చియమ్మకి బిడ్డ పుట్టగానే పురిట్లోంచే మూర్ఛ రావడం నిలిచిపోయింది. రఘుపతిరాజు గారు పసివాడిలా ఏడ్చేశారు. భార్యతో కలిసి తీర్థయాత్రలన్నీ చేసుకునొచ్చారు. భూపతిరాజు గారు భూమి మీద పడి తాతగారిని గొప్ప దైవభక్తుడిని చేసేశాడు. ఆ దరిమిలాను రాజుగారింట్లో పూజలు పునస్కారాలు దైనందిన చర్యలుగా మారిపోయాయి. రఘుపతిరాజు గారి మనసులో ఓ కోరికుంది. కానీ అది కార్యరూపం దాల్చడానికి దాదాపు 12-13 సంవత్సరాలు పట్టింది. గజపతి నగరం దగ్గర వేగిలో 100 ఎకరాల శ్రేష్టమైన మాగాణిని బేరం పెట్టి ఆ డబ్బుతో తమ ఊళ్ళో గుడి కట్టించాలని పూనుకున్నారు రఘుపతిరాజు గారు. ఆ నోట ఈ నోట విన్నారు, బుచ్చియమ్మ జీవితం బాగుపడ్డానికి పరోక్షంగా కారకులు సుభద్రాచార్యులు గారని. మరొకరెవరైనా బుల్లిరాజు గారి మనసు మళ్లించలేరు. ఆ రుణం తీర్చుకోవాలనే ఆత్రం కూడా వారి మనసులో నిలిచిపోయింది. అందుకని అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఓ మంచి రోజు చూసుకుని పట్టు పీతాంబరాలతో సుభద్రాచార్యుల వారి దగ్గరకు వచ్చారు రఘుపతిరాజు గారు. పట్టు వస్త్రాల్ని కానుకల్ని చూసి, స్వామి కళ్యాణానికి చదివిద్దురుగాని ఇంకా 4 నెలలే ఉంది అన్నారు ఆచార్యులు గారు. రఘుపతిరాజు గారు నవ్వారు. ఇవి మీకోసం ఆచార్యులు గారు, తమని ఓ కోరిక కోరడానికి వచ్చాను అన్నారు. అర్థం కాక బుల్లిరాజు గారు వంక చూశారు సుభద్రాచార్యులు. నాతో 4 ఏళ్ల బట్టి పోరుతున్నాడు అల్లుడు. ఊళ్ళో గుడి కట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. నిన్ను సకుటుంబంగా రమ్మనడానికి ధైర్యం చాలేదు. ఆ మాట అంటే నేను అడ్డం పడి నరుకుతాను, నీకు అభ్యంతరం లేకపోతే. తను చెప్పలేక మామని పొడిచాడు బుల్లిరాజు. మీ అబ్బాయిని మా ఊరు పంపించండి. స్వామిని సేవించడానికి మీరు అంగీకరిస్తేనే స్వామి ప్రతిష్ట, కాదనకూడదు అని చేతులు పట్టుకున్నాడు రఘుపతిరాజు గారు. తలుపు చాటు నుంచి 2 కాఫీ గ్లాసులు వచ్చాయి. రుక్మిణమ్మ, వరదమ్మ ఆ మాటలు వింటున్నారు. వరదమ్మ ఆచార్యులు గారిని లోపలికి పిలిచింది. కాసేపటికి నవ్వుతూ బయటకొచ్చారు ఆచార్యులు గారు. ఆయన ప్రసన్నత చూసి బుల్లిరాజు గారి ముఖం ఎంతైంది. రఘుపతిరాజు గారైతే కుర్చీలోంచి దూకేశారు. అంగీకరించినట్టేనా అన్నారు. పెళ్ళయ్యాక మా ఆవిడ ఏనాడు నన్ను ఏ కోరిక కోరలేదు రాజుగారు. ఆవిడికి ఏం కావాలో కావలసింది ఇవ్వగలిగే స్తోమత నాకుందో లేదో నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడైనా ఏ చిన్న కోరికైనా కోరకూడదా అని ఆశపడేవాణ్ణి. పెళ్ళైన 15 సంవత్సరాలకి మీ కారణంగా ఆ కోరిక కోరింది అన్నారు. రఘుపతిరాజు గారు గర్వంగా అన్నారు. చెప్పండి ఆచార్యులు గారు, అదెంత గొప్పదైనా తీరుస్తాను, చెప్పండమ్మా అన్నారు. తలుపు వెనక గాజులు గలగలమన్నాయి. సుభద్రాచార్యులు గారు నవ్వుకున్నారు. నా కొడుకుని నా నుంచి దూరం చేయకండి అంది రాజుగారు అన్నారు. రఘుపతిరాజు గారు అంత మనిషి కుర్చీలో కూలబడిపోయారు. వరదమ్మ అమాయకురాలు. అంత కోరిక ప్రయత్నించి అడగక్కర్లేదు. ఎందుకంటే ప్రయత్నించినా నేనా పని చేయలేను కనుక. తిరుమల నాకు మా నాన్న. మా నాన్నుంటే నా జీవితంలో ఏం జరిగేవో అవన్నీ తిరుమల నష్టపోకూడదని నా కోరిక. వారసత్వం సాంప్రదాయం ఇచ్చిన వరం. ఈ చిన్న గుడి మా జీవితాలకి చాలు అన్నారు. బుల్లిరాజు గారు సుభద్రాచార్యుల్ని చూసి ఉప్పొంగిపోయారు. ఒక్కసారి కావలించుకున్నారు. క్షమించాచార్యులు, ఇంకెప్పుడు అలాంటి కోరిక నీ దాకా రానివ్వను అని మామగారిని లేవదీశారు. రుక్మిణమ్మకి, వరదమ్మకి సుభద్రాచార్యులు గాలి గోపురమంత ఉన్నతంగా కనిపించారు. వాళ్ళిద్దరి కళ్ళు గోస్తాని తరంగాలైపోయాయి.
కానీ మరో 10 రోజుల్లో వాళ్ళ జీవితాల్ని సమూలంగా మార్చే పరిణామం రాబోతుందని వారెవరికీ తెలీదు. ఆ పరిణామం పేరు వెంకటాచలం. వెంకటాచలం పరిచయం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. అది ఎంత దైవికమో మరో 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సుభద్రాచార్యుల వారికి అర్థమైంది. ఓ ఉదయం రుక్మిణమ్మ ఆలస్యంగా స్నానం ముగించుకుని వంటగదిలోకి వచ్చేసరికి అప్పటికే స్వామి కైంకర్యాన్ని ఆరాధనకు అందించి ఇంటి పనిలో మునిగిన వరదమ్మ గదికి అడ్డంగా విరుచుకు పడిపోయి ఉంది. పొయ్యి మీద పాలు పొంగి కాగి నొరగలయ్యి గిన్నె చుట్టూ జారింది. ఒక్క క్షణం నివ్వెరపోయి కెవ్వున కేక వేసింది రుక్మిణమ్మ. సుభద్రాచార్యులు, కైకవసి, దూరాన సూర్య నమస్కారాలు చేస్తున్న తిరుమల అంతా పరుగునొచ్చారు. భార్యని ఆ స్థితిలో చూసి సుభద్రాచార్యులకి నోట మాట రాలేదు. కైకవసి మరో ఆలోచన లేకుండా వరదమ్మని ఒడిసి పట్టుకుని భుజాన వేసుకుంది. వసారాలో ఉన్న నొలక మంచం మీద పడుకోబెట్టింది. మరో అరగంటలో ఊరంతా గుడి ముందుంది. కబురు వెళ్ళగానే బుల్లిరాజు హుటాహుటిన పరిగెత్తుకునొచ్చాడు. ఆ రోజుల్లో ఊళ్ళోకి ఒకే బస్సు వచ్చేది భీముల నుంచి. పట్నం వెళ్లాలంటే తగరపు వలస దగ్గర బస్సు మారాలి. రేవిడి, కురుదేవపల్లి రోడ్లన్నీ బురదమయం. తగరపు వలస దాకా 12 మైళ్ళు ప్రయాణం చేయడం పెద్ద గగనం. అయినా మరో గత్యంతరం లేదు. వరదమ్మని ఓ బండిలో పడుకోబెట్టి కైకవసిని ఎక్కించారు. అప్పటికప్పుడు బుల్లిరాజు గారు, సుభద్రాచార్యులు గారు మరో బండెక్కారు. కేవలం 4-5 గంటల తర్వాత విశాఖపట్నం చేర్చారు వరదమ్మని. సీతారామస్వామి కోవెలకు ఎదురుగా ఒక ఆసుపత్రి, విక్టోరియా స్త్రీల పిల్లల ఆసుపత్రి, ఘోష ఆసుపత్రి. అక్కడికి మోసుకొచ్చారు. మట్టి కొట్టుకుపోయిన మనుషులు, హడావిడి పడుతున్న జీతగాళ్లు, బుర్రమీసాల రాజుగారు, కేవలం చెంగావి ఉత్తరీయం, పుండ్రాలతో శ్రోత్రియ బ్రాహ్మణుడు. అంతా విడ్డూరమైన దృశ్యంలా ఉంది. ఓ పేషెంట్ని ఆసుపత్రిలో చేర్చడానికి పట్నంలో అంత హడావిడి అక్కర్లేదు. బయట ఆసుపత్రి వరండాలో కూర్చున్న ఓ పెద్ద మనిషి ఈ తతంగాన్ని గమనిస్తున్నాడు. నల్లగా స్ఫోటకం మచ్చలతో బరువుగా ఉన్నాడు. మట్టి రంగు జోధ్పూర్ సూట్లో ఉన్నాడు. తల మీద నల్లటి పూల టోపీ. టోపీ కింద జుత్తు మచ్చుక్కైనా లేదని అర్థమవుతోంది. మాట్లాడితే తెలంగాణ యాస కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఆవిడికి ఏమైంది అని బుల్లిరాజు గారిని అడిగాడు. ఏమైతే నీకెందుకయ్యా మగడా అన్నారు బుల్లిరాజు గారు. ఆ వెనకనున్న నామాలాయిని నేనెక్కడో చూసిన జ్ఞాపకం, అందుకని అడిగాను పెళ్ళామా అన్నాడు నల్లటి పూల టోపీ. అలా వాళ్ళిద్దరికీ పరిచయం ప్రారంభమైంది. బుల్లిరాజు గారు గొల్లుమని నవ్వారు. ఆసుపత్రి ఒక్కసారి తుళ్ళిపడింది. మావిడిని అలాగే తీసుకొచ్చాను అన్నారు పూల టోపీ. పేరు వెంకటాచలం. ఆవిడ మావిడి కాదు అన్నారు రాజుగారు. నేను తీసుకొచ్చింది మావిడిని కాదు అని రాజుగారి కడుపులో పొడిచాడు వెంకటాచలం. ఇలా చొరవ తీసుకుని మాట్లాడేవాళ్ళు రాజుగారికి కొత్త. ఆయనకి కోపం రాలేదు, వింతగా ఉంది. ఆవిడికి ఏమైంది అన్నారు రాజుగారు. రాత్రి విస్కీ తాగమంటే విరుచుకు పడిపోయింది అని పగలబడి నవ్వాడు వెంకటాచలం. ఆ నవ్వుకి ఆసుపత్రిలో ఒక్క వార్డు కూడా తుళ్ళి పడలేదు. వెంకటాచలం గొంతు ఆడపిల్ల గొంతులా ఉంటుంది. నవ్వు నూతిలో చేదలా కిచకిచమంటుంది. రాజుగారు షాక్ అయిపోయారు. ఆడపిల్లకి విస్కీ ఇచ్చావా? ఏం మనిషివయ్యా? మొదట బ్రాందీ అడిగాను గురు అన్నాడు వెంకటాచలం. పలకరించినప్పటికంటే మాట మాటికి మరీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. వెంకటాచలం దక్కన్ రేడియోలో ఆఫీసర్గా 18 సంవత్సరాలు పనిచేశాడు. 3 ఏళ్ల కిందట తెలంగాణ ఆంధ్రదేశంలో భాగమయ్యాక కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆంధ్రదేశంలో భాగమైపోయాయి. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు. తనతో పనిచేస్తున్న సూపరింటెండెంట్ జయవాణితో విశాఖపట్నం క్యాంపుకొచ్చాడు. గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోంచేశారు. రాత్రి ఇద్దరూ కలిసి కబుర్లాడారు. అప్పుడే వాళ్ల పరిచయం విస్కీ దాకా వచ్చింది. ఆ సందర్భంలోనే ఉన్నట్టుండి కుర్చీలోనే పడిపోయింది. మెసానిక్ లాడ్జీ దగ్గర గెస్ట్ హౌస్ నుంచి ఓ రిక్షాలో ఆసుపత్రికి చేర్చాడు. అది నిన్నటి రాత్రి కదా. మళ్ళీ మొదటకొచ్చాడు వెంకటాచలం. ఈ నామలాయనెవరు? ఈసారి రాజుగారు తిరగబడలేదు. మగడా అనబోయి ఆగి, చూడుబాబు, నామాలున్న పెద్ద మనుషులందరూ ఎక్కడ చూసినా ఒకలాగే ఉంటారు అన్నారు. మరి నేను అలా లేనెందుకు అని అడిగాడు వెంకటాచలం. రాజుగారు ఆశ్చర్యపోయారు. అంటే నువ్వు? పక్కా శ్రీ వైష్ణవుణ్ణయ్యా భయ్యా. తురక నౌకరీలో పడి నామాలు చెరిగిపోయాయి. విశాఖపట్నం కనుక ఇలా వచ్చాను. హైదరాబాదులో షరువా పాను కూడా వేస్తా. మాది మీర్ ఉస్మాన్ అలీఖాన్ జమానా అన్నాడు జేబులోంచి పాన్ తీస్తూ. మరొక గంట సేపు మాట్లాడాక వెంకటాచలం తేల్చిన విషయం ఏంటంటే
సుభద్రాచార్యులు వారి అత్తవారి వైపు దూరపు బంధుత్వం ఉంది. ఎన్నో తరాల కిందట తమ పూర్వులు ఆ ప్రాంతం నుంచే తెలంగాణ తరలి వెళ్లారట. సుభద్రాచార్యులు వారు బయటకొచ్చేసరికి ఆ అమ్మాయి ఎలా ఉంది అని ఆయనకి ఎదురొచ్చాడు వెంకటాచలం. ఏ అమ్మాయో అర్థం కాక తెల్లమొహం వేశారు సుభద్రాచార్యులు. రాజుగారు నవ్వుతూ వెంకటాచలం వీపు చెరిచారు. ఆ శబ్దానికి ఆసుపత్రి ప్రతిధ్వనించింది. వెంకటాచలానికి దాదాపు కళ్ళు తిరిగాయి. ఈయన అమ్మగారికి దూరపు బంధువు అవుతారట. వెంకటాచలం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు అని పరిచయం చేశారు. వెంకటాచలం సుభద్రాచార్యుల వారికి పాదాభివందనం చేశాడు. అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగాడు బుల్లిరాజు గారు. వెనక నుంచి వచ్చిన డాక్టర్ యతిరాజమ్మ సమాధానం చెప్పింది. ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. ఆవిడికి 2వ నెల. 14 ఏళ్ల తర్వాత కాన్పు కనుక శరీరం కాస్త ఎదురు తిరిగింది. ఆవిడికి ఏం భయం లేదు. మీరింటికి తీసుకెళ్లొచ్చు అంది. మరి మా జైవాణికి ఏమైంది అడిగాడు వెంకటాచలం. ఫుడ్ పాయిజన్ అయింది. షీ ఈజ్ ఎనిమిక్. మీరేనా భర్త? ఆమెకి భర్త లేడు. నేను ఆఫీసర్ని అన్నాడు వెంకటాచలం. సాయంకాలం ఆమెను డిశ్చార్జ్ చేస్తాను. టానిక్ రాసిచ్చాను అంది యతిరాజమ్మ. బండి మాట్లాడొస్తాను ఆచార్యులు గారు అన్నారు రాజుగారు. మా సిస్టర్ని నేను దింపుతానయ్యా. మహారాజా బయట కారుంది అన్నాడు వెంకటాచలం. ఈ విధంగా కారులో సుభద్రాచార్యులు వారు భార్యతో సహా పద్మనాభం తిరిగొచ్చారు. ఎంత బంధుత్వం కలిసినా క్రాఫింగు పెట్టుకున్న వాళ్ళకి ఇంట్లో వడ్డన చెయ్యరు. వెంకటాచలానికి ఇబ్బందులేమీ లేవు. బుల్లిరాజు గారింట్లో వేట మాంసంతో సుష్టిగా భోంచేశాడు. కందిరి పట్టి మంచం మీద మధ్యాహ్నం కునుకు తీసి మళ్ళీ ఆలయానికొచ్చాడు. అదిగో అప్పుడు చిన్న తిరుమలాచార్యుల్ని గమనించాడు వెంకటాచలం. ఊర్ధ్వపుండ్రాలు, గుండు, శిఖ, అంగవస్త్రం, ఉత్తరీయంతో ఉన్న వటువును చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి బాబు, నిక్షేపంలాంటి కుర్రాడు ఇలా అయిపోయావు అన్నాడు నిజమైన పశ్చాత్తాపంతో. సమాధానం వెనక నుంచి వచ్చింది. ఆ కుర్రాడిని ఏమైనా చేశావంటే నేను కత్తితో పొడుస్తాను అన్నారు బుల్లిరాజు గారు. ఈ కుర్రాడిని ఏదో ఒకటి చేయకుండా వదలను. ఆ పైన కత్తి నేనే కొనిస్తాను అన్నాడు వెంకటాచలం. తిరుమల ఎంత అఖండమైన తెలివితేటలు గలవాడో వివరించారు బుల్లిరాజు గారు. తిరుప్పావై, తిరుమాళే దివ్య ప్రబంధంలో శ్లోకాల్ని చదివించారు. ఆ కుర్రాడి తేజస్సు, స్పష్టమైన ఉచ్చారణ, ధారణకి నిర్ఘాంతపోయాడు వెంకటాచలం. రాజుగారి మాటకి సమాధానం కోసం పట్టుదలగా అన్నాడే గాని నిజానికి ఈ కుర్రాడు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అనుకున్నాడు. మరి ఎక్కడుండాలి? ఏమో, అది దైవఘటన. ముందు తను చేసే పని తాను చేస్తాడు. జేబులో చిన్న నోటుబుక్ తీసి ఇంగ్లీషు 4 బడులు రాసి అక్కడికక్కడే అక్షరాభ్యాసం చేశాడు. డ్రైవర్ని పిలిచి కుర్రాడికి చూపించి, ఈ డ్రైవరు రేపు నీకు 2 పుస్తకాలు ఇస్తాడు. అవి చదివి మళ్ళీ నాకు 4 రోజుల్లో ఇచ్చేయాలి అన్నాడు. రాజుగారు ఇదంతా కుర్రాడికి పెట్టే పరీక్షలా చూస్తున్నారు. సుభద్రాచార్యులు గారికి ఇదంతా తెలీదు. మర్నాడు ఇంగ్లీషు పుస్తకాలొచ్చాయి. 3వ రోజు ఉదయం తిరుమల జీవితంలో మొదటిసారిగా తండ్రితో గోస్తాని నదికి వెళ్ళలేదు. నదికి చేరాక గాని ఆ విషయం సుభద్రాచార్యులకి అర్థం కాలేదు. నిర్ఘాంతపోయారు. ఇంటికొచ్చాక పడక గదిలో ఓ మూల ముతక కద్దరు దుప్పటి తలదాకా కప్పుకొని ఇంగ్లీషు మాటలు కూడబలుకుంటున్న తిరుమల కనిపించాడు. వరదమ్మ నవ్వుతూ కారణం చెప్పింది. అప్పుడు తెలిసింది సుభద్రాచార్యులు వారికి 3 రోజుల కిందటొచ్చిన వెంకటాచలం చేసిన పని. సుభద్రాచార్యులు విసుక్కున్నారు. వరదమ్మ సర్ది చెప్పింది. కుర్రాడికి పొగాకు, గంజాయి అలవాటు చేయలేదు కదా. కొత్త చదువు వద్దడం ఎందుకు? నా కొడుకు ఇంగ్లీషు చదువుతుంటే నాకు గర్వంగా ఉంది. శ్రీమన్నారాయణ అనుకున్నారు. కొత్త ఆకర్షణలు అలవాటయ్యి, అవసరమయ్యి, వ్యసనమయ్యి, వదులుకోలేని లంపటమయ్యాయి తర్వాత వెంకటాచలం తరచూ విశాఖపట్నం వస్తూనే ఉన్నాడు. కారణం జైవాణితో చిన్న ఇల్లు చెన్నంవారి వీధిలో సెటప్ చేశాడు. వచ్చినప్పుడల్లా దానిమ్మ పళ్ళు, అనాబ్షాహి ద్రాక్ష, కమలాలు పట్టుకుని తన చెల్లెల్ని చూడ్డానికి పద్మనాభం వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు కొత్త పుస్తకాలు, పెన్సిళ్ళు, చిన్న చిన్న రాత పుస్తకాలు, రంగురంగుల అట్టలున్న బైండ్ బుక్కులు తెచ్చి తిరుమలకిస్తున్నాడు. మేధస్సు అగ్నిశిఖ లాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్థాన్నైనా అది జీర్ణం చేసుకుంటుంది. తిరుమల బాల మేధావి. ఆ విషయం ఎవరూ గుర్తించలేదు. ప్రతి శక్తికి చిన్న తర్ఫీదు కావాలి, చిన్న ఛాలెంజ్ కావాలి, చిన్న ఊతం కావాలి. వెంకటాచలం ఆ ఊతమయ్యాడు. తెలియకుండానే రాజుగారికి మంచి మిత్రుడైపోయాడు వెంకటాచలం. బుల్లిరాజుగారు అమితంగా గౌరవించే పవిత్రమైన స్నేహితుడు సుభద్రాచార్యులు. ఆయనతో సరసన కూర్చుని విస్కీ తాగి వేట మాంసం తిని భుజం భుజం రాసుకుని కబుర్లు చెప్పే మిత్రుడు వెంకటాచలం. ఆకులు, అలమలు, దుమ్ము, దూసరా పరుచుకున్న అయస్కాంతాన్ని వెతికి బయటకు తీసినట్టయింది తిరుమలకి.
పుట్టి బుద్ధిరిగాక ఎన్నడూ చూడని వినని ఈ కొత్త చదువు, కొత్త విజ్ఞానం అతని మనసుని పూర్తిగా ఆవరించుకుంది. పురిటికి వరదమ్మ శ్రీకూర్మానికి వెళ్ళింది. తిరుమల వెళ్ళనన్నాడు. నాయనమ్మ రుక్మిణిమ్మ దగ్గరే ఉండిపోయాడు. ఆండాళ్ళు పుట్టేసరికి 4 ఏళ్ల కొత్త చదువుని 6-7 నెలల్లో అవపోసనం పట్టేశాడు తిరుమల. వెంకటాచలానికి తిరుమల మట్టిలో వదిలేసి మరిచిపోయిన మాణిక్యం. దాని విలువ తెలియని చోట అది మురిగిపోతుందని అతని ఉద్దేశం. దాని విలువ వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలి. తను కూడా ఊహించలేనంతగా తిరుమలలో వచ్చే మార్పుని ఆశ్చర్యంతో గమనించాడు వెంకటాచలం. ఎవరో కుర్రాడి గురించి ఎందుకింత శ్రమ? ఆ మాటే అడిగాడు బుల్లిరాజు మామిడి తోటలో 6వ పెగ్గు విస్కీ గ్లాసు దించాక. ఓ నిజం చెప్పనా మహారాజా అన్నాడు వెంకటాచలం చెట్టు కింద పరిచిన తివాచి మీద వెల్లకిల్లా పడుకొని. వరదమ్మ నా చెల్లులు కాదు, నేను అననీ కాదు. అసలు ఆ శ్రీకూర్మం ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మ తప్పుడు నా కొడక, ఎంత లుచ్చా పని చేశావురా అన్నాడు బుల్లిరాజు తన మామూలు ధోరణిలో జీతగాళ్ళనన్నట్టు. అనేసి నాలుక కొరుక్కున్నాడు. తప్పుడు నా కొడక, మాట రెట్టించి మరీ మరీ అని ఆడనవ్వు పగలబడి నవ్వాడు వెంకటాచలం. తొందరపడ్డాను మగడా అన్నాడు బుల్లిరాజు. మా అమ్మ నాన్న 45 ఏళ్ల కిందటే తొందరపడ్డారు మహారాజా. అందుకే నేను పుట్టాను. నన్ను మెదకు చెరిచి వరండాలో పారేసిపోయారు. ఓ వైష్ణవుడు తీసుకెళ్లి నామం పెట్టాడు కనుక శ్రీ వైష్ణవునయ్యాను. మరో జంగందేవర విభూది పెడితే శివయ్యనయ్యేవాణ్ణేమో. నాకు కావలసింది చదువుకోలేదు, వాళ్ళకి సాధ్యమైంది చదువుకున్నాను. నాకేం కావాలని ఎవరూ అడగలేదు. వాళ్ళకేముందో అది పెట్టారు. బంధుత్వం పుట్టుకతో కాదు, సంస్కారంతో వస్తాయి రాజా. గాంధీకి మనకి ఏం బంధుత్వం? రామానుజులకి జాతికి ఏం బంధుత్వం? పొట్టి శ్రీరాములకి తెలుగువాడికి ఏం బంధుత్వం? కష్టంలో ఉన్న సుభద్రాచార్యుల వారితో పద్మనాభం దగ్గర నుంచి విశాఖపట్నం వచ్చావు, ఏం బంధుత్వం? అక్కడో కొత్త బంధువు ఎదురు చూస్తున్నాడంటే ఆచార్యుల గారికి ఎంత ధైర్యం? ఆ పని నేను చేశాను. బుల్లిరాజు గారు నివ్వెరపోయి చూశాడు. వెంకటాచలానికి కాస్త మందు దిగిపోయింది. తివాచి మీద లేచి కూర్చున్నాడు. చదువు మీద బొత్తిగా ఆసక్తి లేని కుర్రాన్ని వెంకట్రామన్ని టిక్కెట్ కొని బస్సెక్కించి అతను భగవాన్ రమణ మహర్షి కావడానికి మొదట బీజం నాటిన ఆ పేరు తెలియని వ్యక్తికి గొప్ప లక్ష్యస్ఫూర్తి ఉంది, గొప్ప తృప్తుంది. చిన్న తిరుమలాచార్యులు ఇంకేదో కావాలి, అవుతాడు. చిన్న తాపి ఒకటి పట్టుకుని ఇసుక సున్నం కలిపి నేను మొదట ఇటుకల్ని పేరుస్తున్నాను అన్నాడు. పంచ సంస్కారాలు జరిగాక ఉభయ వేదాంతాలు నేర్పిన సుభద్రాచార్యుల చిత్తశుద్ధికి, ఆ పసివాడి విజ్ఞానాన్ని ఉద్దీప్తం చెయ్యాలని తపనపడే ఈ విస్కీ ప్రియుడి చిత్తశుద్ధికి పెద్ద తేడా లేదనిపించింది బుల్లిరాజుకి. వెంకటాచలం బయటికి కనిపించేంత బోళా మనిషి కాదు. అయితే చిన్న తిరుమలాచార్యుల మెదడులో జరుగుతున్న ఈ అనూహ్యమైన పరిణామం మంచికా కాదా చెప్పడానికి తనెవరు? అయినా అప్పుడే ఏమైంది? అసలు కథ ముందుంది.